ఈరోజు క్రైస్తవులు తక్కువ జాతి కులం అని పడిపోయింది. మనం ఒక లిస్టు తీసుకోండి, క్రైస్తవులు కనుక్కున్నవి ఏమి ఉపయోగించుకోబాకండి, హిందువులు కనుక్కున్న ఏమి మనం ఉపయోగించుకోవద్దు. ఆడు లేకుండా ఈడు బతుకుందా, వీడు లేకుండా వాళ్ళ బ్రతుకుందా. అనస్థీషియా కనుక్కున్నది ఒక క్రైస్తవుడు. ఈ రోజు నీకు ఆపరేషన్ జరుగుతుందంటే నీకు అనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేయించుకుంటావు, అది కనుక్కుంది క్రైస్తవుడే. ఎలా ఎందుకు వాడుతున్నావు అనస్థీషియా? ఇంకొక మత్తు మందులు వేసుకొని డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించుకో. అలానే మన హైందవులు తీర్థం ఇస్తారు, అది ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? దాంట్లో ఎన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయో తెలుసా? తులసాకు, కర్పూరము. ఆ గుడికి వెళ్ళినప్పుడు నేను చిన్నపిల్లప్పుడు రాసుకుని ఇలా అంటాం. ఎందుకంటామో నాకు తెలియదు, మా అమ్మగారు నేర్పించారు. ఆ తీర్థం ఆ పెళ్లికి తాగేదాన్ని. ఈ రోజు కరోనా వస్తే మరి అదే మెడిసిన్స్ వాడుతున్నావు. అదే హిందువులు వాడేది నువ్వు ఎందుకు వాడుతున్నావు? పసుపు. భారతదేశము నా సంస్కృతి, నా సంస్కృతి నాకు తెలియకుండానే బైబిల్లో ఉంది. ఒక ఆడదానికి కట్టుబొట్టి ఎలా ఉండాలి. నన్ను కూడా నిన్ను చాలా మంది అడిగారు, ఆయన వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకుంటే కొంతమంది క్రైస్తవులు నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకుంది, నీకెందుకు ఉంది ఎందుకంటే క్రీస్తుని మనం అంగీకరించినాక నుదుటి మీద ఆయన సిలువు గుర్తు మనకు ఉంటుంది. ఆయన సిలువు మనము పాత జీవితాన్ని పాతి పెట్టి తిరిగి మనం ప్రభునందు జన్మించటమే బాప్టిజం మీన్స్. ఈ లోకంలో అందం మనకు వద్దని, కానీ నా ఫ్యామిలీలో హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. నా హస్బెండ్ కి నేను మాట ఇచ్చాను, తీయనని కాదు. నేను చర్చ్ లో ఉన్నప్పుడు తీయను, ప్రార్థన చేసుకుంటారు. నేను చర్చ్ లో ఉన్నప్పుడు నేను పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే నేను పొలిటీషియన్ గా ఉన్నాను, నేను ఇక్కడ లైక్ సినిమాలు చేస్తున్నాను, నా వృత్తి ఇది. దానికి కూడా ఏమన్నారో ఎంత పెద్ద పెద్ద దైవజనులు విమర్శించారో తెలుసా అండి? ఈ రోజు దైవజనులందరికీ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు, ఈజ్ అ బ్రాహ్మిన్, పక్క బ్రాహ్మిన్ ఆయన. చూడండి ఎందుకు ఆయన క్రీస్తుని అంగీకరించారని నేను అడిగినప్పుడు ఆయన చెప్పింది, అప్పట్లో బ్రతుకు తెరువు ఈజ్ గుడ్. నాకు ఇంగ్లీష్ తెలుసమ్మా. అటు ఫారినర్స్ వచ్చి బైబిల్ మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడిని, నాకు ఇంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. అలా నేను చెప్తున్నప్పుడు ఒక రోజు యోహాను సువార్త నేను చదువుతున్నాను. నేను బ్రాహ్మిన్స్ అంటే ఎలా ఉంటాను, ఇప్పటికే ఆయన పప్పు తప్పించి ఇంకేం తినరు. లైక్ అంత నాన్ క్రిస్టియన్స్ తో కలిసిన ఆమ్లెట్ తింటాం కానీ నాన్ వెజ్ తింటాం కానీ అలవాటు అవ్వలేదు. ఆయన అన్ని చదువుతున్నప్పుడు యోహాను సువార్త అనేది ఆ రోజు ట్రాన్స్లేషన్ చేసి వచ్చి, ఏంటి యోహాను సువార్త, ఇందులో అసలు ఏంటి, ఈ బైబిల్లో తప్పులు పట్టుకుందాము, వాళ్ళు ఇన్ని చెప్తున్నారు కదా. చదువుతున్నప్పుడు ఆయన తప్పులన్నీ అందులో కనపడ్డాయి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆయన పేరిట ఎన్ని చర్చెస్ ఉన్నాయండి? ఆయన ఎంతమందిని బర్త్డేలకి డెత్ డేలకి వచ్చి కానుకలు ఇవ్వండి, ఆఫర్లు ఇవ్వండి అని అడిగారండి. ఆయనను ఉపయోగించుకున్న దైవజనులు కూడా ఆయన చనిపోయారని చెప్పని ఆ బుక్స్ లో వేయడానికి కూడా గిరిజక్క వాళ్ళ కోడలు అడిగితే దానికి కూడా వెనక ముందు ఆడారు. మా సినిమా వాళ్ళని విమర్శిస్తారంటే క్రీస్తుని అంగీకరిస్తే మొత్తం వదిలిపెట్టి వచ్చేయాలంట. సినిమా అంతా చెడిపోయిందంట. చెడు ఎక్కడ లేదు, చెడు ఎక్కడ లేదండి, ప్రతి దాంట్లో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధంగా ఉన్నారా? ఆ హాస్పిటల్స్ అన్ని పరిశుద్ధంగా ఉన్నారా? నా వృత్తిని నేను మానేసుకుని వాళ్ళు కొత్తగా వచ్చి యేసుక్రీస్తు వారిని వ్యాపారం చేసి బాబు డబ్బులు అని అడుక్కొని నేను నా కుటుంబాన్ని పోషించాలా? మాదిరికరముగా ఉండి నిమిత్తమై జోలేను సంచయను పట్టకుండా రేయింబగలు కష్టపడి పని చేస్తున్నానని చెప్పారు. మాదిరికరంగా ఉండి ఈ రోజు పాలు పెట్టుకున్న ప్రతి క్రైస్తవుడికి కూడా చెప్తున్నాను నేను. ఆ రోజు ఆయన వృత్తి డేరాలు కొట్టడం, ఈ రోజు నా వృత్తి నా వర్క్ నేను చేసుకోవటం, నా సిన్సియరిటీలో నేను చేసుకుంటున్నాను. సినిమా వాళ్ళందరూ పాపాత్ములు అంట. పాపం మన జయసుధ గారు ఓపెన్ గా చెప్తున్నాను, ఆమెకి ఒక స్వతంత్రత ఉంది. బీజేపీలో క్రైస్తవులు లేరా? బీజేపీ గవర్నమెంట్ ఇచ్చేటువంటివన్నీ క్రైస్తవులు తీసుకోవటం లేదా? ఆమె చేరారు అని చెప్పని ఎంత పెద్ద ఇష్యూ చేసి విమర్శించి ఆమె చర్చిలో రావడానికి భయపడిపోయారు తెలుసా? నా దగ్గర ఎంత బాధపడ్డారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న క్రైస్తవులందరూ ఎంతవరకు నిలబడి ఇక్కడ పోరాటాలు చేస్తున్నారు ఈయన కోసం? మేము ఎక్కడ పోలీస్ వ్యవస్థని మనం కించపరచట్లేదు. ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఒకప్పుడు ఆమె బ్యాగ్ లో ఏముందో అందరికి తెలుసు కదా, బైబిల్ గురించి ఆమె ఏం చెప్పారో తెలుసు కదా, ఎంతవరకు ప్రాణం పెట్టి మరి మనాన్ని. ఎందుకంటే అక్కడ ప్రజల మనుషులు, అందరికీ న్యాయం చేయాలి. కానీ న్యాయాన్ని చంపేస్తే, ఒక తప్పుని ఒప్పుని చేయాలనంటే గవర్నమెంట్స్ కదులుతాయి. ప్రజలు తిరగబడ్డారు అంటే తప్పుని తప్పుగా ఒప్పుకోవాలి, దోషులు శిక్షించబడాలి, వ్యవస్థలో మార్పు రావాలి. మరి ముఖ్యంగా మనం డిమాండ్ చేయాల్సింది ఏంటి అంటే సోషల్ మీడియాలో ఎవరిది వాళ్ళకి మంచినివ్వండి.
ఒకవేళ శ్రీరామనవం వచ్చిందా, నువ్వు నిజంగా క్రీస్తువా, వెళ్ళు అక్కడికి, తప్పేముంది. పౌలు గారు ఏమంటున్నారు, అవసరమైతే క్రీస్తు నుంచి ఎడబాపి అయినా సరే నా వారికి ఈ సువార్తను ప్రకటించడానికి క్రీస్తు నుంచి ఎడబాపైనా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి మంచి వాక్యాలు ఎవరు చెప్పరు మేడం. అదే మన దౌర్భాగ్యం. ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. మీరు ఎంతసేపు దశమ భాగాలు ఇవ్వండి. పాస్టర్లు కూడా అలా తయారయ్యారు మేడం. అసలు వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? పాస్టర్లు కూడా ఎక్స్ట్రీమ్ అయిపోతున్నారు మేడం. నిజంగా మీలాగా నిష్పక్షపాతంగా నిజంగా మీరు మాట్లాడుతుంటే చాలా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు మేడం. అంటే మంచిని మంచిలాగా చెప్తున్నారు, చెడుని చెడులాగా చెప్తున్నారు. ఇక్కడ పాస్టర్లు ఎలా ఉన్నారు, వాళ్ళ వ్యవహారాన్ని కూడా మీరు విమర్శిస్తా ఉన్నారు. అలా ఉండకూడదు. ఆయన ఇప్పుడు మీరు చెప్పిన వాక్యం ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అది పౌలు గారు చెప్తారు, అవసరమైతే క్రీస్తు నుంచి ఎడబాపైనా సరే నా జనాంగం దగ్గరికి వెళ్ళి ఈ క్రీస్తు ప్రేమను చూపించడానికి నేను ఆశపడున్నానని పౌలు గారు చెప్తున్నారు. అదే ఆర్ఆర్కే మూర్తి గారు నాకు చెప్పారు, అమ్మా తామర పువ్వు బురదలో ఉంటది, దాని మురికి దానికి అంటదు, చేప సముద్రంలో ఉంటది, దాని ఉప్పు దానికి అంటదు, పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉన్నప్పుడు 1000 మంది వ్యభిచారుల మధ్య మనం ఉన్నా కూడాను మనము పరిశుద్ధంగా ఉండగలం. నిన్ను దేవుడు సినీ ఇండస్ట్రీ నుంచి పిక్ చేశాడు. ఈ రోజు చిటికేస్తే 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 ఆత్మలు చనిపోతున్నాయి. ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. అట్లీస్ట్ ఈ మంచి వార్తలు నిన్ను ప్రేమించాడు యేసుక్రీస్తు వారు. అసలు ఆయనకు ఉన్న పేరు ఈ భూప్రపంచంలో ఎవరికి ఉందండి? పాపులకు స్నేహితుడట ఆయన. నాకు భలే ఇష్టమైన మాట అది, పాపులకు స్నేహితుడు. నేను ఇప్పుడు మా అబ్బాయి 2 ఫ్రెండ్స్ ఉన్నారండి. మా బాబు ఫ్రెండ్ ఎవరైనా, అరే కిరణ్ సినిమాకి వెళ్దాం రారా, అరే కిరణ్ అదంటే నేను మళ్ళీ చెక్ చేసుకుంటాను. భయం, వాళ్ళతో చేరితే వీళ్ళకి ఎక్కడ సిగరెట్లు అలవాటు వస్తాయో, మందు కొట్టడం అలవాటు వస్తుందో, పబ్లిక్ వెళ్ళటం అలవాటు వస్తుందో. అక్కడ ఉన్నా కూడా సేమ్ దినచర్య, బ్రష్ చేశాను మమ్మీ, స్నానం చేశాను మమ్మీ, షూ వేసుకున్నాను మమ్మీ, వాక్యం చదువుకున్నాను మమ్మీ, నిద్రపోతున్నాను మమ్మీ, ఇంతే. ఇంతకన్నా దినచర్య లేదు. ఒక వ్యక్తితో ఉంటేనే చెడిపోతాడని నేను ఇంత భయపడుతున్నానే, ఆయన పాపులకు స్నేహితుడిని అంటున్నాడు. ఎంత అర్థమైన మాట. నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు. ఆయన కానుకలు అడగట్లేదు, కొబ్బరికాయలు అడగట్లేదు, అట్టి పండ్లు అడగట్లేదు, నువ్వు ఇచ్చే దశమ భాగాలు అడగట్లేదు. నీ హృదయం నాకి, దాన్ని నేను బాగు చేస్తాను. దేవుడు చెప్తున్న మాట, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, వాడెవడు. ఈ రోజు ఈయనను చంపేశారు అని అంటే ఈ హృదయం నుంచి వచ్చిందే కదా నువ్వు చేశావు. ఆ ఘోరమైన వ్యాధిని గ్రహించగలిగిన వాడెవడు? దేవాది దేవుడు ఒక్కడే. అన్ని ఆయన మంచి చెప్తున్నప్పుడు మనం ఎందుకు? నిన్న ఏం చేసామో ఇవాళ గుర్తున్నదాన్ని 1947 వి రెస్పెక్ట్ హిందువులని, ముస్లిమ్స్ ని వి రెస్పెక్ట్. వెళ్తా, ఓపిక తెచ్చుకుంటా, కూర్చుంటా. నీ నిజమేంటో కావాలంటేనే కదా, మనకి కొంత సమయం కావాలి కదా. 6 నెలలు సహవాసం చేస్తే కదా వారు వీరవుతారు. ఒక సహోదరి నిన్న ఆయన చనిపోయినప్పుడు ఏదో ఒక పాట పాడి, ముత్యాలు ఏదో వస్తావా, పగడాలు వస్తావా అని స్త్రీమూర్తి మీద గౌరవాన్ని పోగొట్టారు కదా ఆమె. హిందూ స్త్రీలు ఇలా రాక్షసత్వంగా ఉంటారని కనీసం మానవత్వం లేదా అమ్మా నీకు? ఏం చేశారు ఆయన? ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే ఎమ్మటే ఆయన సారీ చెప్పారు కదా. అసలు ఇటువంటి డిబేట్స్ ని ఫస్ట్ బ్యాన్ చేయాలి. డిబేట్స్ బ్యాన్ చేయాలి. డిబేట్స్ బ్యాన్ చేయాలి. ఎవరైనా క్రైస్తత్వం మత మార్పిడి అంటే నువ్వు బ్రాహ్మణ్ అయితే నీ కులం బ్రాహ్మణే, నీ డివోషనల్ యేసయ్య. నేను చౌదరిని అయితే నా కులం చౌదరినే, నా డివోషనల్ యేసుక్రీస్తు వారు. నువ్వు ఎస్టీవైనా ఎస్టీవైనా ఎవరు కులం వాళ్ళకి గొప్ప. వాళ్ళు లేకుండా ఈ రోజు ఏమైనా పనులు జరుగుతుంది? చట్టసభలో ఎందుకండి వాళ్ళని ఇవ్వరు? నిజంగానే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు రకరకాలుగా ఇష్యూస్ కూడా నడుస్తా ఉన్నాయి. ఇదే ట్రంప్ గారు రేపు తీసుకెళ్తామండి ఇక్కడ ఆయనకి పగడాల మన ప్రవీణ్ గారికి న్యాయం జరగలేదు. నేను ఇంతవరకు ఆయన చూడలేదు. నేను ఎప్పుడు కలవలేదు. ఆయన మెసేజెస్ మాత్రం వినేదాన్ని. కొన్ని చోట ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారని నేను నొచ్చుకునే సందర్భాలు. తమ్ముడు తనవాడైనా మనం ఎప్పుడు ధర్మం తప్పకూడదు. మహమ్మద్ ప్రవక్త గురించి చెప్పావు, రైట్, నువ్వు అనాలోచితంగా అన్నారేమో, దానికి ఎప్పుడు ఆయన సారీ చెప్పారు. అలానే సీతమ్మ వారి గురించి చెప్పారనుకో, మళ్ళీ ఎమ్మటే దాన్ని ఎడిట్ చేసేసుకోవాలి. ప్రజల్లోకి నువ్వు తీసుకెళ్ళకూడదు అటువంటి మాటలు. ఎవరు ఆవేశంలో మాట్లాడటం మానవ సహజం. తప్పులు జరుగుతూ ఉంటాయండి మాటలు, కానీ దాన్నే హైలైట్ చేస్తారు. కానీ వీళ్ళు 1% అంటే 99% చేస్తున్నారే శివశక్తి అని చెప్పని. వాళ్ళందరి చరిత్ర దీమనండి. ఏం గవర్నమెంట్ వాళ్ళ మీద రూల్స్ తీసుకుంటారే?
నన్ను కూడా విమర్శించారు వాళ్ళు. శివశక్తి అవును వాళ్ళు కొన్ని ఏంటండి అది భయపెట్టి చేయలేరండి. ఎందుకంటే యువత దీని మీద ఈ నిజము అందరికీ తెలుసున్నది. పైగా వాళ్ళు లిస్ట్ ఇస్తున్నారట. దాని తర్వాత ఇంకొకరిని చంపేస్తాం చంపేయమనండి. ఎంతమందిని చంపవచ్చు? చంపేయమనండి.